ఇప్పుడు జనరల్గా చాలా మందిలో కొంతమందికి కొన్ని టైప్ ఆఫ్ లక్షణాలు ఉంటాయి. దానివల్ల చాలా సార్లు ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని సార్లు ఆ యొక్క డ్యామేజ్ నుంచి బయటికి వచ్చే సిచ్యువేషన్స్ కూడా ఉండవు. ఇంతకీ ఆ లక్షణాలు ఎలాంటివి అంటే, ఇప్పుడు అందరు నా గురించే మాట్లాడాలి, లేదా అందరు నా గురించి ఏదైనా డిస్కస్ చేయాలి, లేదంటే నేను ఏదైనా కొత్తది ఏదైనా తీసుకుంటే వస్తువు కావచ్చు, సెన్సో, అందరికి నా మీదనే ఫోకస్ ఉండాలి అనే ఒక డిసీజ్ అనేది ఒక లిమిట్ దాటిపోయిన తర్వాత డిసీజే అనుకోవచ్చు మనం. అది చాలా మందిలో కొంతమందికి ఉంటుంది. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ, నీ కోసం నువ్వు కొన్ని వస్తువులు తీసుకుంటావు, అది అందరూ చూడాలి లేదా అందరూ నీ గురించి మాట్లాడుకోవాలి అని కొన్ని నీ యొక్క స్థాయికి మించిన ఖర్చులు మొదలు పెడతావు. ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు అందరు నా గురించే మాట్లాడాలి, నేను ఏదైనా కొత్త వస్తువు తీసుకుంటే వాళ్ళకి తెలియాలి, వాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళు తీసుకొని ఏదైనా నువ్వే ఫస్ట్ తీసుకుంటావు అనే మాటలు వినిపించాలి అనే ఒక థింకింగ్లో కొంతమంది బతికిస్తూ ఉంటారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఫోన్ కావచ్చు, బైక్ కావచ్చు, కారు కావచ్చు, ఏ వస్తువు అయినా నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం తీసుకుంటున్నావు లేకుంటే నీ కోసం తీసుకుంటున్నావు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఇంకొంతమంది ఎట్లా ఉంటారంటే, ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తక్కువ చేసి మాట్లాడతారు, వీళ్ళే తీసుకున్నట్టు ఒక విర్రవీగిపోయిన బిహేవియర్ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు బతికితే అసలు ప్రాబ్లమే ఉండదు. కానీ కొంతమంది లేనిది ఉన్నట్టుగా చూపించుకునే ప్రయత్నంలో కొన్ని అనవసరపు ఖర్చులు మొదలు పెడతారు, అనవసరంగా ఈఎంఐలు కట్టుకుంటారు. ఇంకొంతమందికి అసలు కొన్ని అవసరమే లేదు, కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళకు ఉన్నాయి కదా, నాకు కూడా ఉండాలి అని ఆలోచిస్తారు. కానీ మనకి ఏం అవసరం అనే విషయాన్ని మనం గమనించాలి ముందు. అంటే అందరు నా గురించి మాట్లాడాలి, లేదంటే అందరు నా గురించి ఆలోచించాలి అనే ఒక థింకింగ్ అనేది అనవసరం. ఎందుకంటే నువ్వు అలా ఆలోచించి చుట్టూ ఉన్న వాళ్ళు నీ గురించి ఆలోచించి ఫోకస్ చేయాలి, నీ గురించే గొప్పలు మాట్లాడాలి. నువ్వేది తీసుకున్నా మన దగ్గర ఫస్ట్ నువ్వే తీసుకుంటావు, ఏ అప్డేట్ వచ్చినా నీతోటే మొదలవుతుంది అనే ఒక్క మాటలకి నువ్వు నీ స్థాయికి మించిన థింకింగ్ నువ్వు చేస్తే తర్వాత సఫర్ అయ్యేది నువ్వే. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం ఆలోచిస్తే, ఇప్పుడు కొంతమంది స్థాయికి మించిన ఖర్చులు చేస్తారు, అది వాళ్ళకు అవసరమా అనే విషయాలు కూడా తెలియదు. కొంతమందికి ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒక మంచి వస్తువు తీసుకున్నావు, తీసుకోగానే అందరు చూడాలి అని అందరి దగ్గరికి వెళ్తావు. ఓకే, చూసిండ్రు, వావ్ అన్నారు, సూపర్ అన్నారు, అంత అయిపోయింది. అది నువ్వు ఎలా తీసుకున్నావు, నీ దగ్గర లేకుండా కూడా వాళ్ళ మాటలు వినిపించాలి, లేదంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఫోకస్ చేయాలి, నీ గురించే కొంచెం మాట్లాడాలి, ఎదుటి వాళ్ళకి గొప్పగా కనిపించాలి అనే స్థితిలో నువ్వు కొన్ని తప్పు సలహాలు తీసుకొని నీ యొక్క స్థాయికి మించిన ఆలోచనలు చేసి తర్వాత సఫర్ అయితే ఎవరు నీ చుట్టూ ఉంటారు? సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నీకు అవసరమైనప్పుడు ఆటోమేటిక్గా నువ్వు తీసుకుంటావు. నీకు ఎంత ప్రాబ్లం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నీకు ఆ వస్తువు కావచ్చు, ఆ పరిస్థితులు కావచ్చు, ఏదైనా కావాలి అనే సందర్భం వచ్చిన రోజు నువ్వు ఎలాగైనా తీసుకుంటావు. అప్పుడు తీసుకున్న దానికి వర్త్ ఉంటుంది. అంతేగాని వాళ్ళ నా గురించి చూడాలి, వాళ్ళకి లేనిది నేనేదో తీసుకోవాలి, లేదంటే నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఉన్నాయి కదా అని నేను హెచ్చులేకపోతే ప్రాబ్లం అయ్యేది నువ్వే అనే విషయాన్ని తెలుసుకో. ఇప్పుడు నువ్వు ఒక పెద్ద ఐఫోన్ తీసుకొని అందరు చూపిస్తున్నావు నేను తీసుకున్నా అని. అంటే నువ్వు తీసుకునేది కాకుండా నువ్వు వేరే వాళ్ళని తక్కువ చేసేస్తావు, వాళ్ళకి లేదు నాకు ఉంది అన్నట్టుగా. ఇప్పుడు నీకన్నా మంచి వస్తువు కావచ్చు, పొజిషన్ కావచ్చు, వేరే వాళ్ళు చూస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. ఈ ఆడియన్స్, ఈ జనాలు అనే వాళ్ళు ఎలా ఉంటారంటే, నీకన్నా గొప్పగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళకన్నా గొప్పగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ ఆలోచన ఒకే దగ్గర స్టిక్ అవ్వదు అనే విషయాన్ని తెలుసుకో.
ఇప్పుడు నేను ఒక పెద్ద బెంచ్ తీసుకున్న, నా దగ్గర వాళ్ళ ఫోకస్ కావచ్చు, వాళ్ళ ఆలోచన కావచ్చు, వాళ్ళ మాటలు కావచ్చు, వాళ్ళ నా గురించి గొప్పలు కావచ్చు ఉండదు. నాకన్నా కొంచెం ఒక మెట్టు ఎక్కిన వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు స్టెబుల్ ఉండదు, మైండ్ సెట్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో చేంజ్ అయ్యే మైండ్ సెట్ కోసం నువ్వు అనవసరంగా అవసరం లేని ఖర్చులు చేయకు. అది బాగా అర్థం చేసుకోవాల్సింది. కొంతమందికి ఉంటుంది, నా గురించే మాట్లాడుకోవాలి, నా గురించే ఆలోచించాలి, వాళ్ళకన్నా గొప్ప అని నేను చూపించుకోవాలి, వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా వాళ్ళకన్నా మంచిది కావాలి అని. నీ దగ్గర ఉండి నువ్వు తీసుకోవడం ఓకే, కానీ వాళ్ళు చూడాలి అనే ఒక పోర్షన్ తోటి కష్టపడి తీసుకో. బట్ నువ్వు కొన్ని సమస్యలు ఇబ్బంది పడుతూ ఉపయోగం లేని ఖర్చు, వాళ్ళ యొక్క ఉపయోగం లేని మాటలకి ఎక్కువ ఫోకస్ అయ్యి నువ్వు కింద పడిపోతే ఇంకా పడిపోతావు. లేపడానికి కూడా ఎవ్వరు రారు. అప్పుడు నీకన్నా గొప్ప వస్తువు కావచ్చు, గొప్ప పరిస్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు ఆడియన్స్ మొత్తం. తర్వాత కూర్చొని ఆలోచించి ఎవరి కోసం నేను ఇదంతా చేసినా అని అనిపిస్తే ఎవరి కోసం కాదని నీకు తెలుస్తుంది. సో నీ కోసం, నీ వాళ్ళ కోసం ఏదైనా ఒక సందర్భం వచ్చిన రోజు అన్నీ నువ్వు తీసుకుంటావు. ఇక్కడ ఎవ్వరు కూడా ఒకే మనిషి దగ్గర ఆగిపోరు. సో ఎవ్వరు మన గురించి మాట్లాడాలని అని పెట్టుకోకు. సమయం వచ్చినప్పుడు అందరూ మాట్లాడతారు. సో ఎవరి కోసమో నువ్వు ఏది కొనకు, ఎవరి కోసమో ఏ పని చెయ్యకు. ఎవరో నిన్ను చూడాలి, నీతో మాట్లాడాలి, నిన్ను దృష్టిలో పెట్టుకోవాలి అనే స్థితి పరిస్థితిలో మాత్రం ఉండకు. ఒకవేళ నువ్వు అలాంటి మైండ్ సెట్లో ఉంటే నువ్వు సమస్యల మీద సమస్యలు పడిపోతావు. ఎందుకంటే నీకు ఎంకరేజ్ చేసినట్టు ఎక్కిచ్చేస్తారు. బట్ ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి పడిపోతే మళ్ళీ లేవడానికి కూడా ఆప్షన్ ఉండదు. సో ఏదైనా మన థింకింగ్ కన్నా ఎక్కువ ఆలోచించకు. ఎవరి కోసమో ఏదో చేయాలి అనే ఒక ప్రయత్నంలో నువ్వు అనవసరపు విషయాల మీద ఫోకస్ చేయకు. సో నీ గురించి ఆలోచించు, నీ వాళ్ళ గురించి ఆలోచించు. అవసరం ఉన్నప్పుడు తీసుకో. ఎవరి కోసమో చూపించుకోవడానికి అన్ని పనులు చేయకు. సో ఎందుకంటున్నా అంటే ఈ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు కొంతమంది చాలామంది సఫర్ అవుతారు. కారు అవసరం ఉండదు, కానీ వాళ్ళు తీసుకున్నారుగా నేను తీసుకుంటా ఈఎంఐ పెట్టి. ఈఎంఐ మళ్ళీ మంత్లీ కట్టాలంటే కష్టమవుతుంది. ఇంకొక కోట్ కావచ్చు, సూట్ కావచ్చు, ప్లాట్ కావచ్చు, సైన్స్ ఏదైనా చూపించుకోవడానికి అందరు తీసుకుంటున్నారు. కానీ తీసుకునే పరిస్థితి వాళ్ళకుందా, వాళ్ళకు ఉపయోగం ఉందా, లేదంటే వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారు అనే విషయాలు కూడా తెలుసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ మైండ్ సెట్ వద్దుగా. నీకేం కావాలి అనేది నీకు తెలుసు, అది నువ్వు మైండ్లో పక్కన పెట్టేసి ఎవరో ఏదో అలా ఆలోచించాలి అనే మైండ్లోకి నువ్వు వెళ్తే నీ మైండ్లో ఏది కూడా మిగలదు. కొంచెం ఆలోచించు నేనేం చెప్తున్నాను.